నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో సుల్తాన్పూర్ లో బీఆర్ఎస్ సభ హాజరు కానున్న మాజీ సీఎం కేసీఆర్ కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర కాసేపట్లో భీమవరంలో బహిరంగ సభ జగన్ పై దాడి కేసులో పురోగతి మైనర్ దాడి చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడి టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ఈ నెల 22న లేదా 23న విచారణ జరిపే అవకాశం నేడు రాజస్థాన్ వర్సెస్ కోల్కతా రాత్రి 7:30కు కోల్కతా వేదికగా మ్యాచ్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1016 మంది ఎంపిక అయ్యారు. ఆదిత్య శ్రీవాస్తవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్కు రెండో ర్యాంకు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరి అనన్యారెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్కు చెందిన 3 సెలెక్ట్ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3కి ర్యాంకులు వచ్చాయి. జయసింహ, సైంపు కిరణ్, అనిల్ కుమార్ అభ్యర్థులు ఉన్నారు. జయసింహారెడ్డి 103వ ర్యాంకు సాధించగా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సైంపు కిరణ్ 568వ ర్యాంకు సాధించారు. శివనగర్కు చెందిన కోట అనిల్ కుమార్ 764 ర్యాంకు సాధించారు. ఇక సివిల్స్ 2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీస్ కు ఎంపికవ్వడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్యారెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతురు సునీత తనపై బురద జల్లుతోందని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డిని తానే చంపానని దస్తాగిరి స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అరెస్ట్ చేయలేదని అన్నారు. ఏ దర్యాప్తు సంస్థ అయినా వెంటనే అరెస్టు చేయాలని, కానీ దానికి భిన్నంగా నెల రోజుల పాటు ఎవరిని అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. మా షర్మిలకైతే కావచ్చు, మా సునీతకైతే కావచ్చు, రాజకీయ సభల్లో ఏ రకంగా ప్రసంగిస్తూ ఉన్నారో మీరంతా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సునీతక్క హైదరాబాదులో ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేసి లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. ఈ కేసులో విచారణ సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి
ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా. జూలై 25లో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు. ఆగస్టు 25వ తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. తానే ఈ హత్య చేశారని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు. యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. ఇక వివేక హత్యకు సంబంధించి తనకు అంతా ముందే తెలుసని అభియోగం మోపారని అవినాష్ రెడ్డి అన్నారు. శివప్రకాష్ రెడ్డి మూడో పర్సన్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇది లాలూచి విచారణ, తప్పుడు విచారణ అని ఆయన ఆరోపించారు. తనపై నిందలు మోపుతున్నారని, లెటర్ను దాచిపెట్టడం ఏంటని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. They presented in the High Court that Avinash కు ముందే విషయం తెలుసు, సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో అండ్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తా ఉన్నానని చెప్పి మరొక అభియోగం. శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. సిబిఐ వాళ్ళు దే ప్రెజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ దట్ అవినాష్ కు ముందు రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారం అందజేయనున్నారు పార్టీ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు అందజేస్తారు. అదే రోజు జరిగే సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 18న జరగనున్న సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ఓవర్ టు యూ. ఎల్లుండి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ భవన్లో ఎల్లుండి జరిగే సమావేశంలో బీఫారాలను బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థులకు కేసీఆర్ అందజేయబోతున్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నిబంధనల ప్రకారం ఉన్న ఖర్చును
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెక్కు రూపంలో అభ్యర్థులకు అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి 95 లక్షల రూపాయల చెక్కులను బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులకు అందించబోతున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమిస్తూ వస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలు ఎండిపోతున్నాయి, అదేవిధంగా త్రాగు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతుందంటూ ఇప్పటికే జిల్లాల పర్యటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం కోసం కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి ఎల్లుండి జరగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో బస్సు యాత్ర ద్వారా పార్లమెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఎల్లుండి జరిగే సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్నికల్లో పాల్గొంటున్న బీజేపీ అభ్యర్థులను టార్గెట్గా చేస్తూ ప్రచారంలో ఏ అంశాలను ప్రస్తావించాలి, ఇట్లాంటి అంశాలపై కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో కథనబేరు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇటీవల చేవేలలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ పార్లమెంటు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సుల్తాన్పూర్లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎల్లుండి తెలంగాణ భవన్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలను అధికారికంగా అందజేయబోతున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కీలక నేతలు పాల్గొనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సవిన్. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడ్ ఇంటర్వ్యూల్లో మోదీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. అయోధ్య రామ మందిరం గురించి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో మాట్లాడుతున్నారని, ప్రధానమంత్రి ఇంటర్వ్యూలో అభ్యంతకర విషయాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పట్ల వ్యక్తపరిచిన అక్కస్సు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు పూర్తిగా విరుద్ధమనే మాట మనవి చేస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడన్నా టీవీ ఛానల్స్లో, పత్రికల్లో ఏకపక్షంగా ఏదైతే ప్రసారం చేయబడుతుందో, ప్రచురించబడుతుందో దాన్ని ఫేడ్ ఆర్టికల్గా, పేడ్ న్యూస్గా పరిగణించాలనేది ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు నేషనల్ ఛానల్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితోటి వారు నిర్వహించినటువంటి ఇంటర్వ్యూను ఒక పేడ్ న్యూస్గా, పేడ్ ఐటంగా పరిగణించాలనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ అంశాలనైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడటం జరిగిందో ఆ ఛానల్లో ఆ అంశాలను డీటెయిల్గా అనేది ఎలక్షన్ కమిషన్కి అనేది పంపించడం జరిగింది. ఆ క్లిప్పింగ్ను కూడా దాన్ని మళ్ళీ ప్రసారం చేయకుండా నిషేధం విధించాలనే మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎలక్షన్ కమిషన్ను కోరడం జరుగుతుందన్న మాట మనం చేస్తూ ఉన్నాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
శిరోముండనం కేసులో శిక్ష ఖరారు కావడంతో త్రిమూర్తులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన కోర్టు త్రిమూర్తులతో పాటుగా ముద్దాయిలందరికీ బెయిల్ను మంజూరు చేసింది. ఇక 27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. తోటా త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానాను విధించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, త్రిమూర్తులతో పాటుగా ముద్దాయిలందరికీ బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది కోర్టు. సో దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి అయితే బిగ్ షాక్ ఇచ్చింది అనుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అథారిటీ కోర్టు అయితే 27 ఏళ్లుగా జరుగుతున్న శిరోముండనం కేసు సంబంధించి కూడా చాలా సెన్సేషనల్ గా కూడా 27 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ యొక్క వాదనలన్నీ. ఇప్పటికీ కోర్టు అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. 18 నెలల జైలు శిక్ష, అలాగే 2 లక్షల జరిమానా అంటూ కూడా కోర్టు అయితే తీర్పివ్వడం జరిగింది. మొత్తానికి ఎవరైతే బడుగు బలహీన వర్గాల పైన అయితే తోటా త్రిమూర్తులు అయితే అప్పట్లో ఏదైతే ఎన్నికల సమయంలో పోలింగ్ సమస్యలు సమస్యించి కూడా పూర్తిగా ఈ యొక్క శిరోముండనం అనేది కూడా గుండు కొట్టించి కూడా కనుబొమ్మలు కూడా గీయించి ఆ రోజు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే తోటా త్రిమూర్తులు ఉన్నారో ఆయన చేసిన మొత్తం ప్రతి ఒక్కటి ఆధారాలతో పాటు కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. అయితే మొత్తానికి చాలా అప్పటి నుంచి జరుగుతున్న యొక్క ఘటన ఏదైతే ఉందో మొత్తం ఈ రోజు మాత్రం విశాఖపట్నం కోర్టులో ఎస్సీ ఎస్టీ కోర్టులో అయితే మొత్తానికి ఈ యొక్క క్లాసిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలా వరకు గతం కొంతమంది అయితే మరణించినా సరే ఆ యొక్క కేసులో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో కొంతమంది మరణించినా సరే మరి కొంతమంది బతికుండడంతో కూడా మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఈ రోజుకి వాళ్ళైతే కోర్టు ముందు నిలబడి వాళ్ళ న్యాయానికి అయితే పోరాడుతున్న నిమిషానికి అయితే తోట త్రిమూర్తులకి అయితే న్యాయస్థానం అయితే భారీ షాక్ అయితే ఇచ్చింది అనుకోవచ్చు. మొత్తానికి ఏదున్నా సరే గతం నుంచి 27 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యొక్క కోర్టులోని ఈ యొక్క వాదనలు అనేది కూడా మొత్తం కోర్టు పరిశీలించి కూడా మొత్తం క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎప్పటికైనా సరే వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి అయితే శిక్ష పడుతుందని గతం నుంచి ఏదైతే దళిత సంఘాలు పోరాడుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రానున్న ఈ యొక్క ప్రతిసారి ఎట్లాంటి కేసులు అనేవి కూడా చాలా వరకు కొంతమంది వ్యక్తులు తప్పించుకున్నా సరే తోట త్రిమూర్తులు మాత్రం తప్పించుకోలేని పరిస్థితి అయితే కనబడింది. ఏదైనా బెయిల్ మంజూరు చేసి ఏది చేసినా సరే మొత్తానికి తోట త్రిమూర్తులకి అయితే బిగ్ షాక్ కూడా ఈ యొక్క కోర్టు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే అతనితో పాటు నలుగురికి కూడా శిక్ష పడడం అయితే జరిగింది. అయితే రానున్న ఏదైతే ఈ యొక్క రానున్న రోజుల్లో ఎట్లాంటి పనులు చేయడానికి అవతల వాళ్ళు భయపడేలాగా కూడా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్. డిసెంబర్ 29 రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో 5 దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. అందులో 2కి గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలి అంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దీంతో ఈ కేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా 4 తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు. వారిలో 11 మంది మృతి చెందారు. ఇక ఈ కేసులో 6 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. కేసుని ఫిబ్రవరి 2008న రీఓపెన్ చేశారు. 1994 సార్వత్రిక ఎన్నికల్లో తోటా త్రిమూర్తులు ఇండిపెండెంట్గా రామచంద్రాపురం నుండి పోటీ చేసి గెలిచారు.
జమ్మూ కాశ్మీర్లో జీలం నదిలో ఓ బోటు బోల్తా పడిన ప్రమాదంలో 10 మంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. మరో పక్క సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీనగర్ సమీపంలోని గండ్బల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఇటీవల కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో నదులు చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. నదిలో నీటి మట్టం పెరగడంతో బోటు బోల్తా పడింది. శ్రీనగర్ నగరంలోనూ రోడ్ల పక్కన తవ్విన గుంతలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచి జనం రోడ్లపై నడవడం కూడా కష్టమవుతోంది. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.